స్తోత్రం కలిగిన గాక. ఈరోజు దేవుడి సన్నిధికి కూడి వచ్చి ఆరాధన చేయడానికి దేవుడు మనకు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యము 11వ అధ్యాయము 26వ వాక్యం చదవండి. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంగములో ఉండి 25 నుంచి అతడు సౌలును వెతుకుటకు దర్శనకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడకొని వచ్చాను. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహు జనములకు వాక్యమును బోధించారు. మొట్టమొదటి అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదివిన వాక్యము 26వ వాక్యములో చివరి మాట, అంత్యోక్యలో శిష్యులకి క్రైస్తవులని పిలువబడింది. అంటే నేను 2-3 వారాలు ఆన్లైన్లో కొన్ని దైవదాసుడికి క్లాస్ నేర్పించినప్పుడు ఎవరు చెప్పారు, ఏదైనా ఒక విషయం నేర్పించమయ్యా అని చెప్పినప్పుడు ఏది నేర్పించాలి అని అనుకున్నాడు. నేను అప్పుడు ప్రార్థన చేయలేదు. దేవుడు నాకు ఇదే ఇచ్చాడు. ఏదే క్రైస్తవుడు ఎవడు? నేనే నీకు అడుగుతున్నాడు. నీ క్రైస్తవుడా? హలో, అందరు ఉన్నారు కదా? మీరు క్రైస్తవుడా లేదా అని నేను చెప్పబడిన వాక్యం వినినప్పుడు నీకు అర్థమవుతుంది. ఈ భూలోకం అందర 2000 పైన క్రైస్తవుడు ఉంది. 2000 పైన క్రైస్తవుడు. ఇది ఎవరు క్రైస్తవుడు? క్రైస్తవ విభజన. ఎవరు క్రైస్తవుండి? నేనా, నువ్వా, మనమా? ఎవరండి క్రైస్తవుడు? కొందరు అనుకున్నారండి క్రైస్తవుడి నేనే క్రైస్తవుడు అని అనుకున్నారు. ఈ పేరు వారు సంపాదించిన వారు కాదు. ఎవరు ఈ క్రైస్తవుడు అని పదం దేవుని బిడ్డలు పెట్టిన పేరు కాదు. దేవుడి బిడ్డలు పెట్టిన పేరు కాదు. పేరు కాదు. ఎవరు పెట్టారు? అన్యులు దేవుని బిడ్డలకి శిష్యులుగా చూసి వారు పెట్టిన పేరు సోదరు అవమానించడానికి. ఆమె అది ఎందుకు కలగ పెట్టారంటే అవమానించడానికి, నిందించడానికి పెట్టిన పేరు సోదరు. అభిమానం కింద తీసుకున్నాం. దేవునికి స్తోత్రం కలిగింది. మరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హిందూ అని చెప్పిన వాడు ఎవరండి? హిందూ ఎవరు? హిందూ అంటే ఎవరు? హిందూ అనేది మతం కాదు. హిందూ అని ఒక మతం కాదు. కొందరు అలాగా అనుకున్నారు. హిందూ అని చెప్పిన ఒక మతం. క్రైస్తవుడు అని చెప్పినది ఒక మతం కాదు. ఒక మతం కాదు. ఎంతమందికి అర్థమవుతున్నారు తెలియదు. మతం కాదు. నేను మెల్లగా మాట్లాడుతున్నారు. మీకు కొంచెం తర్వాత అర్థం అవుతుంది. స్తోత్రం. అప్పుడు ఇక్కడ చదివినది శిష్యులకి క్రైస్తవుడు అని పిలవబడి. అప్పుడు ఎవరండి క్రైస్తవుడు? శిష్యుడు. శిష్యుడు అయిన వారు మాత్రమే క్రైస్తవుడు. క్రైస్తవుడు అయిన వాడు క్రీస్తువాడికి శిష్యుడు అవ్వాలి కదా. శిష్యుడు అయిన వాడు మాత్రమే అవ్వాలి క్రైస్తవుడుగా మారాలి. నీ క్రైస్తవుడు అయితే నీ ఏమవ్వాలి అమ్మా? శిష్యులుగా మారాలి. ఎవరు స్తోత్రం చెప్పండి. స్తోత్రం. నంబర్ 1 ఎవరండి? క్రైస్తవుడు అని చెప్పబోతున్నారు. స్తోత్రం. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వాక్యం చూడండి. 26వ వాక్యము. ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కా చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడి నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యుడు ఎవరండి? తన
సిలువ కాదు. 27వ వాక్యం చూడండి. తన సిలువ, తన సిలువ మోసుకొని నిన్ను వెంబడించిన వాడే శిష్యుడు. ఒక సోదరం చెప్పండి, శిష్యుడు ఎవరండి? సిలువ మోసినవాడు, తన సిలువని మోసినవాడు. సిలువ మోసిన వాడు కాదండి, తన సిలువ మోసినవాడు. నిన్ను ఎవరు బలవంతంగా చెప్పలే, ఏది సిలువ మోసుకోమని. తన సిలువ సోదరం నీ నచ్చిన కాబట్టి సిలువ ఏం చేస్తున్నారు, మోసుకున్నావు. అదే అండి తన సిలువ. ఎన్ని రోజు మోయాలి? లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వాక్యం. ఎన్ని రోజు మోయాలి? మరియు ఆయన అందరితో ఇట్లా నేను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించును. ఎన్ని రోజు? ప్రతి దినం. ఏది సిలువ? ఇప్పుడు ఉన్నదే అదే సిలువ. స్తోత్రం. ఇప్పుడు నీకున్నది ఏదో అదే నీకు కలిగిన సిలువ. ఆమేన్. హల్లెలూయా. నీ అనుకున్నారమ్మా, ఇప్పుడు మన జీవితములు కలిగినదన్నీ నీకు దేవుడిచ్చిన అది నీ మోయాలి, అది వేరే ఎవరు కూడా మోయదు. స్తోత్రం. అంటే ఇప్పుడు ఇచ్చిన శ్రమ, అంటే ఇప్పుడు ఇచ్చిన సిలువ ఏంటంటే నీ శిష్యులుగా మారిన తర్వాత నీ జీవితములు కలిగిన ఆ శ్రమ అని మొత్తం నీకు దేవుడిచ్చిన సిలువ. స్తోత్రం, స్తోత్రం. అది అది దేవుడు నీకు ఇచ్చినది. స్తోత్రం. ఎందుకు దేవుడు నీకు అది ఇచ్చాడు? ఆ సిలువ నాకివ్వను, నా సిలువ నీకెవడు. నీకు దేవుడు నీ మోయడానికి ఎంత శక్తి కలదో అంత శక్తి కలిగిన ఒక సిలువ నీకు ఇచ్చాడు. దాని మించిన ఒక సిలువ దేవుడు నీకు ఇవ్వలేదు. అందుకని నీ పోయిన దినములను నీ మనసులో ఇదే చెప్పుతున్నారు, దేవా ఇదన్నీ నేను ఎందుకు మోస్తున్నారండి నీ అడుగుతున్నారు. అది ఎందుకు మోస్తున్నారంటే దేవుడు నీకు ఇచ్చిన సిలువ అది నీ ఎత్తుకో. ఒకటే చెప్పినప్పుడు వాక్యం చెప్పినప్పుడు చెప్పారు, అత్తగారు చెప్పారు, నా కోడలే నాకు ఇచ్చిన సిలువ. కొందరికి అదే కదా సిలువ, కొందరికి భర్త ఏమంటే సిలువ, కొందరికి వారి భర్తలే వారికి సిలువ. ఇదన్నే స్తోత్రం, స్తోత్రం. కొందరికి భార్య సిలువ. స్తోత్రం కలిగింది. ఆమేన్. ఇదన్నీ కొన్ని కుటుంబం అడ్జస్ట్మెంట్లు ఇలాగ వెళ్తున్నారు. అన్నిలా ఆయన అనుకో ఎప్పుడో ఈ గాడి ఇరుగు కొట్టి పరిగెట్టి వెళ్ళిపోవడం. కొందరికి ఇలాగా ఈ అయ్యగారన్నీ చెప్పిన వాక్యం విని దేవునికి నమ్మిన కనుక కాబట్టి దీన్ని పట్టుకొని సిలువ పట్టుకొని తిరుగుతున్నారు. స్తోత్రం కలిగింది. కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. నాకొక మనసు ఉండినట్టుగా నీకొక అలాగంటే తెలియదు. నీ మనసే ఉన్నారు అంటే రెండు వ్యక్తికి రెండు మనసు ఉన్నది. అది ఎదగాలి దేవునికి స్తోత్రం. నీ ఊగినట్టుగా ఆడడానికి కాదు, ఆడి కూడా అదే విధంగా ఒక మనసు ఉంది దేవునికి స్తోత్రం. అది ఎదగాలి దేవుని బిడ్డలారా. స్తోత్రం కలిగిన గాక. అదే దేవుడు చెప్పారంటే నీ సొంత ప్రాణం వలన నీ ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలాగ ప్రేమించాలి అంటే ఆయన నీ శరీరములకి ఎలాగ ప్రేమిస్తున్నదో అలాగే నీ పక్క వాళ్ళు నీ భార్యకి ప్రేమించి నీ భర్తకి ప్రేమ. అది చెయ్యను. అందరు సెల్ఫిష్, స్వార్థపరులు. నోరు తెరవరు. భార్య తిన్నారా అడగరు, తిరిగి భర్త తిన్నారా అలా అడగరు. అంటే ఆడని అనుకున్నారు, ఆడే వంట చేస్తున్నారు, ఆడే చేస్తున్నారు, ఏంటి అడగరు. అది అడగరు. నీ బాధ్యత. నీ తిరిగి ఏం చేయాలి? భార్యకి అటుకడు. దేవునికి స్తోత్రం కలిగిన. భార్య అంటే నా భర్త ఇలాగా ఉండాలి, ఇలాగా ఉండాలి, అలాగా ఉండాలి భార్య చెప్తున్నారు. అంటే నీ భర్త కూడా అలాగా కోరుకున్నారు.
నీ భర్త కూడా అదే రీతిగా కోరుకో. కోరుకుంది. ఏంటి నీ ఎలాగ కోరుకున్నారో అది నీ తెలిసి ఉంటే ఈ నో ప్రాబ్లం. అది కొందరికి ఏం చేయదు. అది ఎందుకు తెలియదు అంటే ఆడు పొంది పెరిగి వచ్చిన వాతావరణం అంటే ఆ కుటుంబం పశ్చాత్తాపములు బట్టి స్తోత్రం కలిగిన అది మారాలి. స్తోత్రం. శిష్యుడు రావాలంటే నీకొక శిలువై ఉంది. అది ఎన్ని దినములు మోయాలి? అది ప్రతిదినం. స్తోత్రం. అది నీ మోసుకొని యేసయ్యకి వెంబడించిన వాడే క్రైస్తవుడు. అది ఆ శిలువల అపమానం ఉంది, ఆ శిలువల నిందై ఉంది. అవమానం ఉంది, నింద ఉంది. భార్య నీ ఇంటి వారికి అన్ని నాకు తెలుసు. నీ ఇంటి వారికి అన్ని ఇంట్లో అందరు నాకు తెలుసు. ఏడు తెలుసు, ఏ చొక్కు తెలియదు, ఏ చొక్కా తెలియదు. ఇంటి వారి స్తోత్రం. అని తిరిగి భర్త చెప్పరు నీ ఇంటి వారికి మొత్తం నాకు తెలుసు. నీకేం తెలుసు? స్తోత్రం. తెలిసినట్టుగా ఆమె కూడా తెలుసు. హల్లెలూయా. అది తెలియదు, నాకు మాత్రం తెలుసు, ఆడికి తెలియదట. వీడు పామరుడు, నీ జ్ఞానుడు. నీకు ఎలాగ తెలిసినట్టుగా అలాగా ఆడి కూడా తెలిసిన వాడు. కొందరు తిట్టుతున్నారు అమ్మ నాన్నకి. నీ మగవాడు కాదు, ఆడవాడు కాదు. హల్లెలూయా. అందుకే భర్తకి తిడుతున్నారు. భర్త అమ్మ నాన్నకి ఎందుకు తిడుతున్నారు? నీ సరైన ఆడవాడు కాదు. స్తోత్రం. క్రైస్తవుడుగా అయితే నీ సిలువ మోయ, అది నీ ఎలిసి స్తోత్రం సైలెంట్ గా మోసుకో. ఈ సిలువ లేకపోతే నీ శిష్యుడు రావాలి. స్తోత్రం కలిగింది కనుక నీ క్రైస్తవుడు రావాలంటే సిలువ మోయాలి. అది దేవుడు నీకు ఇచ్చినది కాదు, నీ పొందుకున్న సిలువ. ఐదారు సిలువ మోడి మరి చెప్పిన కాబట్టి రేపు ఒక సిలువ తీసుకొని వచ్చాడు మెడ మీద. మెడ మీద మోహిన కాదట. స్తోత్రం. మెడ మీద మోహన కాదు, నీ జీవితములు కలిగిన సమస్య, వేదన, నింద, అపమానములు ఇదన్నీ నీ ఏం చేయాలి? నీ మోసుకోవాలి. స్తోత్రం కలిగింది కాక అప్పుడు నీ శిష్యుడు, అప్పుడు నీ క్రైస్తవుడు. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. సిలువ ఎన్ని రోజండి? ఒక్క దినములు కాదు, ప్రతి దినము. స్తోత్రం. ఆ సిలువ నిన్ను మరణములోనికి తీసుకొని వెళ్తుంది. గలాత్య పత్రిక 2:20 ఆ మరణములోనికి వెళ్తుంది సిలువ. ఆ సిలువ నీకే అతిశయం పట్టిన సిలువ అది. గలాత్య 6:14 ఆ సిలువ. గలాత్య 2:20 ఏమండి అక్కడ పగులు నేను క్రీస్తుతో సిలువ వేయబడి. సిలువ మోయడం కాదు, సిలువ వేయండి. హలో స్తోత్రం. అందరు ఉన్నారు కదా. నీ నోరు సిలువ వేయు, నీ చెయ్యి చేయాలి, సిలువ. నీ కాలు ఏం చేయాలి అంటే సిలువ వేస్తే నీ చచ్చినట్టు. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం. వాక్య పరిచయం వేసి నిలబడినప్పుడు అప్పుడు వచ్చి పాపి పాపి అని చెప్పినప్పుడు అప్పుడు వచ్చి అడిగారు, అయ్యో నా పాపం ఎంత బరువు ఉందండి అడిగారు. నా పాపం ఎంత బరువు ఉన్నది? అప్పుడు ఏం చెప్పాలి? అప్పుడు చెప్పాలి దైవాసలు అక్కడ చచ్చిపోయిన వాడు శరీరములు ఒక రాయి ఉంచితే ఆడికైన భారం తెలీదు. అంటే సిలువ వేసిన అంటే నీ చచ్చిపోయారు. సిలువ వేసిన కాబట్టి నీ ఏమైంది? చచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకే దేవుడు ఎప్పుడెప్పుడో నీ భర్తకి నీ భార్యకి కిలుకుతుంది. దేవుడు ఏం చేస్తుంది? ఎందుకు? ఈ సిలువ ఉన్న వ్యక్తి చచ్చిందో బతుకుతున్నది తెలియడానికి నిన్ను ఎప్పుడప్పుడో అప్పుడప్పుడు ఏం చేస్తుంది? నీ బయటికి వచ్చింది చచ్చింది చాలే. శవం అవ్వలేదు. ఏసైకి పుడిచారు కదా. పుడిచినప్పుడు ఎలా ఉంది ఏసయ్య? రక్తము నీళ్ళు వచ్చినాయి. నీలో వస్తుంది. ఇట్లు కసిలు టైం బాంబులు
గొడవలు. హల్లెలూయా హల్లెలూయా. నోరు ధరిస్తే శబ్దమురా. అయ్యో అది కాదు పాట. నోరు ధరిస్తే హల్లెలూయా. చచ్చిన హల్లెలూయా చెప్పండి గట్టిగా. నోరు ధరిసే బాగుతుంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి మాట్లాడుతున్నారు? నోరు తెరిస్తే కంపురా. చావలేదు. నిన్ను పుట్టించినప్పుడు నీ ఏం చేయాలి? ఆమేన్. నీ చచ్చిన నీలోని నీళ్లు ఆమేన్. అదే విధంగా దేవుడు నేను మోసకి బంటకి కొట్టుమని చెప్పాను. కొట్టినప్పుడు ఏమొచ్చింది? నిన్ను కొట్టినప్పుడు దాహం తెచ్చాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతున్నారు? క్రైస్తవ జీవితంలో నీకెదురుగా మాట్లాడు. సైలెంట్ గా ఉండు. సోదరు నీకెదురుగా మాట్లాడు. అది నీ చెప్పాలి, దేవా ఇది మోయడానికి ఒక శక్తి నాకు ఇవ్వు. ఇది మోయడానికి ఒక శక్తి నాకు ఇవ్వు. ఈ సిలువ మోయడానికి. దొంగలకి తెలుసు. దొంగలకి సోదరు లేకపోతే తెలియదు. కొందరికి డౌట్ భయంకరం ఏమండి? సందేహం. సందేహం బైబిల్ ఏం చెప్తున్నారు దానికి? అలా గలాతీ పత్రికలో ఉంది. ఎందుకు మీరు భయపడుతున్నారు? అవును కదా, 5వ అధ్యాయం 22 లాస్ట్ వాక్యం చూడండి. ఆశానికరముల పైన చదవండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అరగదమ్మా 20 వాక్యం చూడండి. 20 విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. అది నీ తెలుగులో అది కరెక్ట్ రాయండి. సోదరు అదే దేనికి? అనుమానం. ఏంటండి? ఎవరికి? భార్యకి భర్తకి భార్య మీదకి అనుమానం. సోదరు అదొక సిలువేయండి. అది మోసుకొని దేవుడికి స్తోత్రం కలిగింది. అల్లెలే చెప్పలేదు. అల్లెలే చెప్పండి గట్టి. అందుకే నేను చెప్పిన దొంగలకి తెలిసిపోతుంది. నీ అటువంటి వాడు ఆయన కాబట్టి నీకు అలాంటి తలంపు వస్తుంది. అందుకంటే తలపు నీలోనికి వచ్చిన అనుకోని అటువంటి వాడే. లేకపోతే ఎలాగ వస్తుంది? దొంగతనం చేసిన వాడికి ఈ దొంగలు ఏదైనా చేయడానికి వెళ్తే వెంటనే అర్థమవుతాడు అడగలేక చేయడానికి వెళ్తున్నారని. నీ జీవితంలో ఎక్కడో ఎప్పుడో నీ ఏమైంది? అది పడిపోయింది. అది ఇప్పుడు నీ జీవితంలో అది నిన్ను వెంటాడుతుంది. ఏదో ఒక కాలంలో అది జరిగినది ఇప్పుడు కూడా వెంటాడుతున్నారు. స్తోత్రం. అందుకని నీకేమవుతున్నారు? అన్నిటికీ అనుమానించేద్దాం. స్తోత్రం కలిగింది. అది నీ జీవితం నాశనం చేస్తుంది. దేవునికి స్తోత్రం. అది నీ కలిగినప్పుడు నీ చెప్పు, దేవా ఈ సిలువ మోయడానికి దేవుడు నాకు శక్తి ఇచ్చిన స్తోత్రం. అది ప్రతిదినం మోసుకో. అటు అలాగే మోసిన వాడు ఎవరు? శిష్యుడుగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. నీ శిష్యుడు అవడానికి ఇష్టమైతే నీ జీవితములు సిలువై ఉంది నీకు. అది నీ ఎత్తుకోవాలి. ఎత్తుకుంటే ప్రతిదినం నిర్ణయం చేయాలి. వెండి చేయాలి, వెంపడించాలి. స్తోత్రం కలిగిన అది ఒక కథే. అది ఒక పుస్తకంలో రాయబడింది. అది అప్పుడు ఈ శిలువ ఎత్తుకొని ఈడ ఏం చేశారు? నడిచి పరలోకం చేరింది. పరలోకం వెళ్ళినప్పుడు అందరి సిలువ అక్కడ పెట్టారు. అందరి సిలువ ఈడి సిలువ అక్కడ పెట్టినప్పుడు సెట్ అవ్వాలి. ఎంతగా అయింది? సోదరం దేవుడు నీకు అంద ఇచ్చిందో అంత మోసండి. సోదరం అది తండ్రితో ఏం చేయాలి? మోసుకోవాలి. స్తోత్రం కలిగింది కాక. అది దేవుడు నీకు ఇచ్చినది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈ క్రైస్తవుడి జీవితములు సిలువై ఉందే. అది మోసిన వాడే శిష్యుడుగా
స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఏం చేయాలి? 27వ వాక్యం ఒకసారి, అది పదం మరిచిపోకూడదు. 24 14 27వ వాక్యం. తన సిలువ మోసుకొని వెంబడించడం కాదు, ఒకసారి 27వ వాక్యం చదువు. లోకా సువార్త. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యులు కానేరడు. మీలో ఎవడైనా కాదు, మనం ఇంకా లోక సువార్త 9:23 కూడా చదవండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తానే ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని ఏం చేయాలి? వెంబడింపవలెను. తనతో ఏం చేయాలి? He must deny himself. ఉపేక్షించాలి. Deny himself from selfish interest. అదే నీ తనతో ఏం చేయాలి? ఏది నీకేటి లేనట్టుగా నీ ఏం చేయాలి? సిలువ మోయడం, నీకు ఇచ్చిన సిలువని మోసినప్పుడు నీ ఏం చేయాలి? ఉపేక్షించండి. స్తోత్రం. ఉపేక్షించాలంట పదాలు మనకి అర్థం ఏమంటే నీ పనికి రాలు మనుషుడుగా నీ ఎంచబడండి. స్తోత్రం. అప్పుడు నీ యేసయ్య శిష్యుడు, నీ క్రైస్తవుడుగా మారిపోతుంది. ఉపేక్షించండి. ఏం చేయాలి? ఉపేక్షించడానికి Deny yourself. నీ సెల్ఫ్ మొత్తం Set aside selfish interest. నీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండదు. స్వార్థ ఆలోచనలను విడిచిపెట్టాలి. ఏముండదు. యేసయ్య తప్ప. స్తోత్రం కలిగింది. అప్పుడు ఒకటి, యేసయ్య శిష్యుడు అవడానికి మొదటి యోగ్యుడు ఏంటంటే తన సిలువను. రెండవది అంటే 20 లోక సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. 26వ వాక్యం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యుడు అవ్వాలంటే దాన్ని విడిచిపెట్టండి. హల్లెలూయా. ఆడ క్రైస్తవుడు ఏంటండి? ద్వేషించేవాడే. ఏంటంటే ఒకటి ఇంకా కాదు, అది కూడా కలిసి అప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయం కూడా చూడండి. అప్పుడే మీకు కొంచెం కూడా అర్థం. మత్తయి సువార్త 19వ అధ్యాయం వెళ్ళిరండి. 19వ అధ్యాయము 29 వాక్యం కూడా చూడండి. అది కూడా కలిసి ఇది రెండో ఒకటి. నా నిమిత్తం అన్న 2 4 5 6 7 8 9 ఆమె చెప్పండి. ఇదన్నీ నీ ఏం చేయాలి? విడిచిపెట్టగలగాలి. స్తోత్రం. ఆమె చెప్పండి. విడిచిపెట్టండి. ఇది అన్ని అమ్మండి. అమ్మని అమ్మొచ్చా? ఓ లార్డ్. అక్కనే అమ్మొచ్చా? పిల్లలకి అమ్మొచ్చా? కష్టం. భార్యకి అమ్మొచ్చా? నాన్నకి అమ్మొచ్చా? శిష్యుడు రావడానికి ఇష్టమైతే ఇదన్నీ నీ ఏం చేయాలి? విడరు. విడిచిపెట్టాలి. స్తోత్రం. ఒకటి నేను ఉపేక్షించే, 2 విడిచిపెట్ట. నేను చెప్పిన అర్థమైంది లేదు. ఒకటి ఉపేక్షించి, 2 విడిచిపెట్ట. ఎవరికి? తల్లి తండ్రి. ఇది నన్ను అర్థం ఏంటంటే ఇది నన్ను విడిచిపెట్టమని చెప్పడం. అమ్మకి విడిచిపెట్టాలి అది కాదు. అమ్మకి ప్రేమించండి, అమ్మకి తల్లికి చేయాలి, కానీ ఎక్కువ దేవునికి ప్రేమించండి. స్తోత్రం కలిగింది కాక. శిష్యుడు అవడానికి ఇష్టం ఉన్నవాడు అమ్మ కంటే, అక్క కంటే, చెల్లి కంటే, నాన్న కంటే, పిల్లల కంటే దేవుడే. అను నేను చెప్పిన అర్థం అవుతున్నారు తెలుసా? కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. పిల్లలు ఇచ్చిన దేవుడే, భార్య ఇచ్చిన పిల్ల దేవుడే, అమ్మ నాన్న ఇచ్చిన దేవుడే. ఆ దేవునికి నీ ఎక్కువ ఏం చేయాలి? ప్రేమించేవాడే యేసయ్య శిష్యుడు. స్తోత్రం కలిగింది కాక. అది అందరూ ఇప్పుడు కూడా ఏం చేయరు. అక్క చెల్లి అంటే భయంకర ప్రేమ, అమ్మ నాన్న అంటే భయంకర ఆది నిర్ణయితరు ఆత్మిక. స్తోత్రం కలిగిన కాక. అయ్యో మాటలు ఈ మాట వింటే వాడిద్దరు ఒక్క స్థలములో సమాధి ఆగిపోతాను అనుకున్నారు. మాట వింటే అక్క తెలియని మాట వింటే ఇద్దరు
డబ్బు దాని వచ్చినప్పుడు డబ్బు పొలం డబ్బు పొలం ఆశిస్తే పాకిస్తాన్ అన్నదా అక్క చెల్లి అంటే ఏంటంటే మాట వస్తున్నప్పుడు ఏమంటే ఎన్న మాట అంటారు నాకు చెవిలు మొత్తం తేను కోసినట్టుగా మాట. ఆ మాట విన్నప్పుడు మనమందరూ అనుకున్నారు డబ్బు విషయం వచ్చినప్పుడు రెండు గుంబలే స్తోత్రం కలిగింది కాక. నీ చెప్పినది వారికంటే దేవునికి ప్రేమించు, ఊరు వారికంటే దేవునికి ప్రేమించు, కుటుంబం కంటే దేవునికి ప్రేమించు, అక్క చెల్లి కంటే దేవునికి ప్రేమించు, ఈ స్థలం కంటే దేవునికి ప్రేమించు. అలాగే ప్రేమించిన వాడు మాత్రమే నా శిష్యుడు, వాడే క్రైస్తవుడు. వారు మాత్రం క్రైస్తవుడు, బాకీ స్తోత్రం. నీ క్రైస్తవుడు అవ్వాలంటే దేవునికి స్తోత్రం. నీ ఉన్నదాన్ని ఉపేక్షించండి. ఉపేక్షించాలి. ఒకటి. రెండు, విడిచిపట్టాలి. విడిచిపట్టుతో నిన్న మళ్ళీ ఏమనుకుంటే విడిచిపట్టితే పట్టుకోవడం ఒక్కడి స్థలం మాత్రం అది యేసయ్య తప్ప వేరే స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు నేను చెప్పి శిష్య రావాలి. రెండవది ఎవరండి శిష్యులు? క్రైస్తవుడు. యోహాను సువార్త 8:31 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి. ఒక స్తోత్రం చెప్పండి. అప్పుడు శిష్యులు ఎవరండి? Abide in my word, continually obeying my teachings and living according to it. ఎవరండి శిష్యుడు? వాక్యమందు నిలిచేవాడు. వాక్యమందు నిలిచిన వాడే శిష్యుడు, వాడే క్రైస్తవుడు. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. వాక్యములు నిలబడిన వాడే శిష్యుడు. వాక్యం ఇప్పుడు అక్కర్లేదు. వాక్యం లేనివన్నీ మీద అన్ని నువ్వే నిలబడతారు. ఆమె చెప్పండి. కూతురు కొడుకు మ్యారేజ్ వచ్చినప్పుడు వాక్యం ఏమవుతుంది? వాక్యములు నిలబడరు. అప్పుడు ఏమంటే ఎవడు కనిపించాడు? ఎవడు కనిపించిన వాడికి ఇస్తారు. స్తోత్రం కలిగింది. ఆమె చెప్పండి గట్టిగా. నీ క్రైస్తవుడు అయితే వాక్యములు, క్రైస్తవుడు లేనివాడు ఏం చేయరు, వాక్యం నిలబడరు. శిష్యుడు అవుతాయి. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో చాలా మంది డూప్లికేట్ క్రైస్తవుడు వాక్యములు లేదు, నిలబడు వాక్యములు. వాక్యములు నిలబడితే వారేమన్నా నా శిష్యుడు, శిష్యుడే క్రైస్తవుడు. స్తోత్రం కలిగినగా. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. వాక్యములకి నీ ఎటంబక్క గాని కుడికి నిలబడదు, తిరగకూడదని యోసుడికి ఎటంబక్క గాని కుటి పక్క వాక్యానికి వ్యతిరేకంగా తిరగకూడదు. దేవుడు ఏం చెప్పుతున్నదో నన్ను అనుసరించి నడిచిన వాడే శిష్యుడు, వారే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఈ కాలంలో ఉన్నవాడు అందరినీ చూడండి, క్రైస్తవుడా లేదా చూడండి. వాక్యం మీద నిలకడత్వం లేదు. వాక్యం లేదా, నిలకడత్వం లేదు, నిలబడరు. ఇంకేదో మీదో నిలబడతారు. వాక్యం చెప్పినట్టుగా చేయరు. తెలుసా? ఆదివారం చర్చికి వెళ్ళాలని తెలుసు. దేవుడు వాక్యంలో రాయడు, అందుకని ఏం చేయను. వారి చెప్తే నేను క్రైస్తవుడట. అక్కడ వాక్యం అని నిలబడితే నువ్వు క్రైస్తవుడివి. స్తోత్రం. స్తోత్రం. వాక్యం ఎలాగ చెప్పుతున్నారో నీ అలాగ ఏం చేయాలి? జీవించి ఆరాధించడానికి దేవుడు చెప్పుతున్నా అలాగ చెప్పినట్టుగా జీవిస్తే ఇది చెప్పినప్పుడు ఇది ఎవరికి చెప్పారు? యూదులకి చెప్పారు. అప్పుడు వెంటనే చెప్పారు అబ్రహాం నాకు తండ్రిగా ఉన్నారట. నీకు అర్థమైంది? విస్తరిత నీకు తగులుతుంది గండవాని. స్తోత్రం కలిగి వాక్యం మీద నిలబడమని చెప్పాడు. అది చెప్పినప్పుడు చెప్పారంటే ఏసయ్యా అబ్రహాం మనకు రెండు. అబ్రహాం నీకు తెలుసా? అక్కడ ఉండి 8 చదివించి వినిపించిన సమయం తీసుకోలేదు. తర్వాత 3వది ఏమో నీకు దయ్యం ఉందట. నీకేందో దయ్యం ఉన్నది, దయ్యం ఉందన్నట్టు. స్తోత్రం. స్తోత్రం కలిగింది. తర్వాత మా అమ్మ ఎవరు కూడా దాసుడు
కాదట. దాసులము కాము. మనం ఇప్పుడు ఎవరు కాదు, దాసులమే కాము. వాక్యం చెప్పినప్పుడు ఆవిడ చెప్పిన ఆడిలో నుండి వచ్చిన ఇది ఏంటంటే స్పందన. వాక్యములు నిలబడని చెప్పినప్పుడు అబ్రహాం ఉంది నాకు. రెండవది చెప్పిన ఏమనగంటే నీకు దెయ్యం ఉందట. మూడవది ఆడు చెప్పుతున్న మాట ఏమనగా తెలుసా మీకు? అబ్రహాముని నీకు తెలుసా? స్తోత్రం. అబ్రహాము నాలుగవాడు, అబ్రహాం గొప్పవాడు. స్తోత్రం కలిగిన కాదు. దేవుడు అదేం చెప్పలేదండి, గొప్పవాడైన తప్పవాడని ఏం కాదు. నా శిక్ష రావడానికి ఇష్టమైతే వాక్యమని నిలబడు. క్రైస్తవుడికి పునాది దేవుడు వాక్యం. మత్తయి సువార్తలో 7:24 వాక్యం చెప్పినప్పుడు యేసు ఒక మనిషికి చెప్పిన మాట విన్నాడు. మత్తయి సువార్త 7:24 వాక్యం. కాబట్టి విని వాడు నా మాట తెలుగులో మాట నా వాక్యం విని అది చెయ్యని వాడు, అది వాక్యం విని చెయ్యలేని వాడు మూర్ఖుడు. నీ ఒకటి ఇష్ట లేకపోతే నీ బండ ఇది ఏదో ఒకటి అని అర్థమవుతుందా? నీ వాక్యం విని బండ మీద కట్టిన వాడైతే దేవుడు వాక్యం విని ఏం చేయాలి? నీ కట్టితే నీ ఇల్లు పునాదిగా నిలబడుతుంది. ఇంకా కొందరు ఇసుక మీదవా ఇల్లు కట్టుతున్నారు. ఒకటి నీ ఇసుక లేకపోతే నీ రాయి ఇది రెట్టి లేదు, ఒకటి నువ్వు. స్వతంత్రంగా లేదు కాక సరి అయిన క్రైస్తవులు ఎవరంటే, సరి అయిన క్రైస్తవులు ఎవరంటే దేవుడు చెప్పినట్టుగా పునాది చేసి ఇల్లు కట్టిన వారు. అందరు క్రైస్తవుడు అని అనుకోకూడదు. స్తోత్రం. మాట విని hears the word of mine నీ ఇల్లు కట్టిన వాడు. స్తోత్రం. దేవుడు ఏదో వాక్యం చెప్పుతున్నారు, దాన్ని అనుసరించి నీ కట్టుతే స్తోత్రం. అంటే యేసు ప్రభు చెప్పారు, నా మాట విని వాడే నా శిష్యుడు, నా వాక్యమును నిలబడిన వాడే నా శిష్యుడు. ఆడు వాడే క్రైస్తవుడు. ఈ కాలములకు వాక్యములు కంటే వారికి గొప్పతనం ఆస్తి పాస్తి ఏంటండి? కుటుంబం. అవును కదా, కులపించు వారికున్న దేవుడు వాక్యములకి నిలబడకుండా వారు ఏది నిలబడుతున్నారు? వారి కులములు నిలబడుతున్నారు. దేవుడు వాక్యముల కంటే వారి డబ్బుకి నిలబడుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. నేను నీకు అడుగుతున్నాను, మంచి ఒక అమ్మ, మంచి అమ్మ పడుకుంది, చదువుంది అన్నది, డబ్బు లేదు, బంగారు లేదు, ఏది లేదని ఒక అమ్మకి నీ మేర చేస్తావా? హల్లెలూయా. అని చెప్పినప్పుడు మాకేం వద్దు. తర్వాత ఇంకొకసారి వస్తుంది కదా, ఇంకొకసారి కూడా అప్పుడు లోపల ఉన్నది మొత్తం కక్కుతుంది. అప్పుడు కుర్రడానికి అయ్యారు నా కోసం ఒక అమ్మకి చూడండి చూస్తాను రా అంట. నేను చెప్పాను, చూసినప్పుడు చూసి ఇలాంటి ఒక అమ్మ ఉంది నీ చూసావా అంటే, అప్పుడు నాకేం అవుతాయి అంట. దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారంటే 3 లక్షలు కావాలంట. హలో, ఆయనకి ఏం కావాలి? మంచి అమ్మ కావాలి. ఏది దేవుడు భక్తి భయం ఉన్న అమ్మ కావాలి, దాని తోడుగా కట్నం కావాలంట. దేవునికి అంటే వీడికి విలువ ఆత్మీయతకి కాదు, డబ్బుకే. స్తోత్రం కలిగిన గాక. వాక్యములు లేనిది ఏది విషయములని అడుగు పట్టకూడదు. వాక్యం చెప్పినట్టుగా నిలబడండి. దేవునికి స్తోత్రం. వాక్యం దేవుడండి. దేవునికి స్తోత్రం. వాక్యం దేవుడే.
అవునా? Praise the Lord. నా అన్నయ్య కొడుకు మ్యారేజ్ అయింది. వారికి మాట అంటే మన సిస్టమ్ కొద్ది ఎందుకు దాని ప్రకారంగా చెయ్యేసి నా దగ్గరికి వచ్చి నా కాలు ముట్టి ఏం చేయాలి? నేను ఆశీర్వదించాలి. అడిగి నా కూడా కుటుంబంలో ఉన్న అందరూ చేశారు. అక్క వచ్చారు, పెద్దలు వచ్చారు, అన్నయ్య, పెద్ద నాన్న అందరూ వచ్చి ఏం చేశారు? ఆశీర్వదిస్తున్నారు, కాలు ముట్టుతున్నారు. నా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే నేను అన్నయ్యకి తమ్ముడుగా నేను ఉన్నా కాబట్టి. స్తోత్రం. ఆడు నా దగ్గరికి వచ్చిన కాలు ఆడు చర్చిలో ఫాదర్ కూడా ఉన్నారు. ఫాదర్ గారు కూడా నిలబడి ఈ పని అన్ని చేస్తున్నారు. కిందకి వచ్చినప్పుడు నాకు ఏ పట్టుకున్నప్పుడు నిలబడరా అంట. అప్పుడే ఇది మొత్తం ఏమవుతున్నారు? వీడియో షూట్ అవుతున్నారు. తన మీద చెయ్యి ఉంచి నేను ప్రార్థించి ఏం చెప్పాలి? భార్య భర్తలుగా దేవుని వాక్యానుసరి జీవించి వాక్యానుసరి జీవిస్తే పరలోకం వెళ్తున్నారు. దేవుడు వాక్యానుసరి ఆశీర్వదించి నేను మాత్రం కళ్ళు మూసుకొని వేరే అందరూ ఇలా చూసుకోండి. వారికి వాక్యం అని అవసరం లేదు. అన్నయ్య నా మీద కోపడు, నేను చెప్పాను నీ ఎందుకు కోపడరా? ఇది మొత్తం ఈ యాక్టింగ్ చేసిన మొత్తం ఉంటుంటున్నాయి అంటారా అంట. నేను ఏది చేశారో అదే ఆశీర్వాదం కూడా దేవునికి స్తోత్రం. దేవునికి మనుషునికి మధ్య నిలబడుతున్న దైవరాసుడా ఈ రోజు ఆయన సంఖ్యలు కలిసితో ఆశీర్వదించిన ప్రపంచం కాదు, వాక్యములు నిలబడే నువ్వే క్రైస్తవుడు, నువ్వు శిష్యుడు. కీర్తనలు చెప్పి నీ ఎవరికి చూస్తే నా వాక్యములు నీ ఏం చేశాను వెనక్కి పడేసి రావు. 51 కీర్తనములకి రండి. సారీ 50 17వ వాక్యం. అదే మాట నేను చెప్పలేదు. వాక్యములు నిలబడకుండా వాక్యం ఏం చేస్తున్నారు? ఈ రోజు సంఘ బిడ్డల వాక్యము నిలబడి వెనకకి దోస వేయకుండా వాక్యం మీద నిలబడు. పూర్తిగా చదవమ్మా. నిలబడి For you hate instructions and discipline. For you hate. ఎందుకు ఏకీభవించారు? When you see a thief, you are pleased with him because he is also a thief. ఎందుకు ఆడితోని ఏకీభవించావు? ఆ దొంగ సామాను ఇడికి కూడా కావాలి. కాదు, నీ వాక్యం తోసి వాక్యం నా వెనక్కి పెట్టుతో నో ప్రాబ్లం. వాక్యం ముందుకుంటే అన్ని ప్రాబ్లమే. అన్ని ముందుకుంటే అందరితో నీ ఏకీభవించరు. అందరితో నీ ఏం చేయను. వాక్యం నిలబడిన కాబట్టి అందరితో నీ ఏకీభవించరు. వాక్యం వెనక్కి చేసిన అనుకో నో ప్రాబ్లం. వాక్యములు నిలబడిన వాడు అందరితో ఏకీభవించిన వాడు కాదు. వాక్యం మీద నిలబడిన వాడే క్రైస్తవుడు, వాడే శిష్యుడు. వాక్యం నిలబడిన వాడని ఏం చేస్తున్నారు? అట్లా కావద్దు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆమేన్. వాక్యం తెలిసిన వాడేం చేయరు. అటు ఇటు నిలబడు. ఆడు చెప్పినట్టుగా ఊరు, ఆడు చెప్పినట్టుగా చెయ్యను. ఎందుకనగంటే వాక్యం ఉండదు కాబట్టి, వాక్యములు నిలబడిన కాబట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజు శిష్య రావడానికి ఇష్టమైతే దేవుని వాక్యం నిలబడండి. దేవునికి స్తోత్రం కలిగిన. ఇంకొక మాట కూడా చెప్పించి ఈ భాగం ముగిస్తున్నా. దేవునికి స్తోత్రం. ఎవరు క్రైస్తవుడు వాక్యం వచ్చిన వారు బాకీ చెప్తున్నారు. స్తోత్రం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వాక్యం చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమింపగలవారై
ఒక్కరు ఒక్కరితో ఏం చేయాలి? Love one another. ప్రేమిస్తే నీ నా శిష్యుడు, నీయే క్రైస్తవుడు. స్తోత్రం కలుగునుగా. ఆ మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవుడు ఒకరికొకరికి ప్రేమిస్తారు, ఒకరికొకరి కొరకు చచ్చిపోవడానికి రెడీ అయింది. మొదటి శతాబ్దంలో సంఘ బిడ్డలు ఎలాగంటే ఒకరికొకరితో ఇంకొకరి కొరకు ఆ ప్రేమించిన ఎవరి కోసం ప్రేమించిన వారి కోసం చావడానికైనా రెడీ. నేను చెప్పిన కాదండి, పౌలు కోసం నేను చెప్పిన రోమాపత్రిక 16వ అధ్యాయం. నేను ఆ వాక్యం ఇప్పుడు సందర్భోచితంగా వచ్చింది. 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అఖిలాసుని గురించి చెప్పిన ఒక మాట అది. సో అఖిలాసు ప్రెస్కిళ్ళ గురించి చెప్పిన మాట మీరు అది చూసండి, నేను కూడా చూడలేదు. స్తోత్రం కలిగిన గాక. చదవమ్మా. దేవుడు బిడ్డలు ప్రేమ చూడండి. ఒక్క కుటుంబములు పుట్టినవాడు, ఒక్క రక్తములు పుట్టినవాడు కాదు. వేరే వేరే దేశములు, వేరే స్థలములు పుట్టిన దేవుడు బిడ్డ పౌలు కోసం తన ప్రాణం ఇచ్చుటకు వారేమైంది. ఈ కాలంలో ప్రాణం తీస్తారు. సోదరం కలిగినగా నీ అంటే అందరు ఇప్పుడు ప్రయత్నం చెప్పాలి. నీ క్రైస్తవుడు అయితే దేవునికి ఒక్కరికొక్కరికి ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించిన వాడి కొరకు చనిపోవడానికి రెడీ. సోదర పౌలు కోసం కూడా అఖిలాసు ప్రెస్కిల్లా చావుకి రెడీ. అటువంటి ప్రేమ మనకు కావాలి. సోదరం కలిగి ఆమె చెప్పండి. ఆమె అటువంటి ప్రేమ ఒకరికొకరు చావడానికి సిద్ధమైన ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు ప్రాణాలు తీయడానికి సొంత ప్రాణానికి ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొన్న నేను ఒక టీవీలో చూశారు, ఒక రియాలిటీ ఒరిజినల్. భర్త ఏమైంది? పడిపోయాడు. అందువరకు ఆ కుటుంబం పోషించి అన్ని చేసాడు. భర్త పడిపోయి ఆయనకి పీనిల్ కోడ్కి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు వీడికి నడవడానికి వెళ్ళలేదు. నడవడానికి వెళ్ళలేని అనుకున్నప్పుడు భార్య టాటా బై బై. ఇద్దరు పిల్లలుండి వాడికి పిలిచాడు, నీ నా తోడుగా వస్తావు, నీ తోడుగా రాదు, నేను నా తోడు ఉంటామని. హలో, ఈ ప్రేమ ఎంతవరకు అండి? స్తోత్రం కలిగింది కాక. నీకు ఆరోగ్య ఆయుసు బలం ఉంటున్నప్పుడు సూపర్ ప్రేమ. నీ చేతులు ఏటి లేదు అనుకో మేడమ్మా, అవును కదమ్మా, ముసలం అంటే కరెక్ట్గా చెప్పలేదు. దేవునికి ఏదైనా ఉంటే అందరూ ఎత్తుపడే ప్రేమ. అమ్మో అమ్మగారు, నా తల్లి, నా కన్న తల్లి, ఏటి లేదు అనుకో. ఓ జీసస్, హల్లెలూయా. లేకపోతే ఇస్త్రీకే. అది ఎప్పుడు ఇంటి నుండి స్టార్ట్ చేసి ఫంక్షన్లకు వచ్చినప్పుడు కూడా అది చూపిస్తుంది. దేవుడి బిడ్డల గురించి నేను చెప్తున్నా. బయటలో ఉన్న వారి గురించి నాకెందుకంటే, బయటలో ఉన్న వాడి గురించి చెప్పడానికి వేరే మనసులు ఉంది. లోపల ఉన్న వాడి గురించి స్తోత్రం. ఒకరికొకరికొరకు ఏం చేయాలి? ప్రేమించండి. ప్రేమించిన వాడికి తన ప్రాణం పట్టడానికి రెడీ. దేవునికి స్తోత్రం. అలాగని ప్రేమ మనకి దేవుని నుండి కావాలి. దేవునికి స్తోత్రం. అలాగే ప్రేమించిన వాడే క్రైస్తవుడు. నిన్న తిట్టి నేను బోధలాడి నీకు ఎదురుగా మాట్లాడిన వాడికి ప్రైజ్ లాడి చెప్పడం దమ్ముందా? హల్లెలూయా. ఇప్పుడు నా కళ్ళు చూసిన పడాడు భయపడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరైనా తిట్టారు తమరు నామరే కోణ అలా పోయిలే దుష్ట బుద్ధి బా. ఆయనకి చూసినప్పుడు నీ ప్రైజ్లో అప్పుడు ఏడు ప్రేమ ఉప్పు. ప్రేమ ఏమవుతుంది? స్తోత్రం 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 కలిగిన గాక. నీ జీవితం ఒక ప్రేమ నదిగా మారాడు. స్తోత్రం కలిగిన గాక. అదే క్రైస్తవ ప్రేమ. వాడే క్రైస్తవుడు, వాడే శిష్యుడు. స్తోత్రం కలిగిన గాక.
అయిపోడు కాదు. అక్కడ దేవుడు కొన్ని మాటలు చెప్పాలి. స్తోత్రం. Hallelujah. మొదటి యోహాను పత్రికలోకి రండి. 4వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ. ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమించుము. Amen. ఎలయనగా ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఒకటి ప్రేమ ఎక్కడి నుండి కలుగుచున్నది? దేవుని మూలముగా. దేవుడు. ఒకటి. రెండు ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై. అంటే ప్రేమించిన వాడు దేవుని మూలముగా పుట్టినవాడై. ఎక్కడ పుట్టారు? నువ్వు ఎక్కడ పుట్టారు? దేవుని మూలంగా. నీ ప్రేమించలేదు కదా, మరి ఎలా నీ జన్మ దేవుని మూలంగా? ఎక్కడ పుట్టారండి నేను అడుగుతున్నాను. నీ భర్తకి, భార్యకి, పిల్లలకి, సంఘానికి, కుటుంబానికి నీ ప్రేమించలేకపోతే, బయటిలో ఉన్న వాడికి, పొరిగిన వాడికి నీ ప్రేమించలేకపోతే నీ దేవుడు మూలం పుట్టినవాడు కావు. నేను చెప్పను, అది మీరు చెప్పాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రేమ అంటే తొలి భయంకర ప్రేమ, ఇప్పుడేమైంది? చల్లారికి ఇప్పుడు చల్లగా అయిపోయిన ప్రేమ. స్తోత్రం కలిగింది. హలో, నీకు నచ్చినట్టుగా చేస్తే ఫుల్ ప్రేమ. అమ్మో నాయన అయ్యగారు సూపర్, నీకు నచ్చలేనిది చెప్తున్నాను అనుకో. అయ్యగారు మరి చీ ఒక పాట ఉంది కదా ఇప్పుడు, తెలుసా నీకు? తెలుసా? వాళ్ళకి అర్థమైంది. చీ ఒక పాట. అయ్యగారు చీచి. స్తోత్రం. Hallelujah. Praise the Lord. స్తోత్రం. అవునా? హలో, అప్పుడు ఒకటి ప్రేమ దేవుడి మూల వచ్చిందా? రెండు దేవుడి మూల పుట్టిన వాడు ఏం చెప్పి ప్రేమిస్తున్నారు. మూడు ప్రేమించిన వాడు దేవుని ఎరిగి ఉన్నారు. అలాగుందమ్మా? Yes. దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. అప్పుడు దేవుడు మూలము అంటే అప్పుడు ప్రేమించిన వాడు దేవుని ఎరిగి ఉన్నాం. And know God through personal experience. హలో, నా చెవిలక వినవడలేదు. నీ దేవుని ప్రేమిస్తుంటే దేవునికి ఏం చేస్తున్నారు? అందరికి ప్రేమిస్తే దేవునికి ఎరిగి ఉన్నారు. అందరికి ప్రేమిస్తే దేవునికి స్తోత్రం కలిగింది కాక దేవుడు మూల పుట్టినవాడు. అందరికి ప్రేమిస్తే ప్రేమ దేవుడు మూల వస్తా. మరి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఓ దేవునికి స్తోత్రం. అంటే మీరు నాకు అడగారు, అందరినీ ప్రేమించవచ్చు. అవునా లేదా? Hallelujah. ఈ తిట్టిన వాడికి మనకి ఎదురుగా మాట్లాడంటే ఇదొక కొంచెం కష్టమండి. అయినా నీ చెప్పిన వారు నీ వల్ల నా వల్ల అవుతున్నదే చెప్తున్నారు. స్తోత్రం. నాకు కేసు బట్టి జైలు పెట్టిన మాడు ఇంటికి వెళ్ళి నా బోల్మ తిన్నది. ఆడు మా ఇంటికి వచ్చి తిన్నా. నేను కేసు పెట్టి జైలు పెట్టిన వాడు ఇంటికి వెళ్ళి నేనేం చేసింది? నా ఇంటికి వచ్చి ఆడేం చేయలేదు. సూపర్. ఆడు పాస్టర్, నేను పాస్టర్. సోదరు కలిగింది. అది నా వల్ల నీ మారాలని నేను కోరుకోలేదు. దేవుడు వల్ల మారాడు. Amen. సోదరు కలిగింది. సూత్రం కలిగింది. ప్రేమ ఉంటే Amen. దేవుడి మూల పుట్టినవాడు, ప్రేమ ఉన్నవాడు, దేవుని ఎరిగినవాడు. Amen. సోదరు ఇంకా పెట్టినప్పుడు ఇంకా నాకు 10 నిమిషాలు ఉంది. నా మాట చూస్తున్నారు. సోదరం కలిగింది కాక అందరూ ఏమైంది? ఇప్పుడు విసిగిపోయినట్టుగా కూర్చున్నారు. ఎందుకంటే ఇది కొంచెం తెలియాలి. నేను కొన్ని విషయం చూసిన కాబట్టి క్రైస్తవులు ఎవరైనా తెలియలేదు, అందుకని చెప్తున్నారు. స్తోత్రం కలిగిందిగా. సరే అండి, రండి వాక్యంలోనికి రండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. స్తోత్రం. యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి రండి. 21వ అధ్యాయం 15వ వాక్యం. వారి భోజనము చేసిన తరువాత యేసు సీమోను చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు Simon Peter, Simon, son of John, do you love me more than these? ఎలాగా అడిగారు? యోహాను కుమారుడైన సీమోను, తర్వాత వీరికంటే మీరికంటే నీవు నన్ను ఎక్కువగా మీరంటే అండి అక్కడ ఉన్న వాళ్ళకంట, శిష్యులు కాదు. వాళ్ళకన్నా 153 చేపలు పొందిన తర్వాత దేవుడు అడిగారు అంటే నీ
దేనికి సముద్రం వెళ్ళింది? చేపల కోసం. నీ కష్టపడకుండా, నీ ప్రయాస పడకుండా ఒక్క మాట వలన నేను ఇది మొత్తం నీకు నీ వల అంతా 153 రకాల చేపలు నేను ఇచ్చాను. అది చూసి చెప్పరు, ఇది కంటే నన్ను ఏం చేయాలి? అంటే ప్రేమిస్తున్నారు. పదం అగాపే. ఏంటండి అగాపే అనే పదానికి అర్థం దేవుడు ప్రేమ. ఈ చేప కంటే అప్పుడు సోదరు నేను అడుగుతున్నాను, నీ యేసయ్య ప్రేమ నీలో ఉంటే వీరికంటే దీనికంటే ఎక్కువగా నీ ఎక్కువగా యేసయ్యకు ప్రేమ ఎవరికి? ఇప్పుడు నీకు కొన్ని దొరికింది కదా, ఇప్పుడు కొన్ని ఫ్రెండ్స్ దొరికింది కదా, ఇప్పుడు కొన్ని వేరే మనుషులు దొరికింది కదా, మీరు కంటే నన్ను ఎక్కువ ఏం చేయాలి? స్తోత్రం కలిగిందిగా. ఆ కైని కంటే, ఆ మందు కంటే నీకు అగపే ఉందో దేవుడు అడిగారు. చెప్పారండి అమ్మా. అది నీ తెలుగులో yes lord you know I love you. దేవుడు ఏం అడిగారు? అగాపే ఉందా అని అడిగారు. ఈయన చెప్పారండి, నాకు ఫిలో ఉంది, లవ్ సహోదర ప్రేమ ఉంది. స్తోత్రం. తెలుగులో కరెక్ట్ రాలేదు. స్తోత్రం కలిగినగా. ఇదని మనకున్న ప్రోగుడు. దేవుడు అడుగుతున్నాడు, నా ప్రేమ నీలో ఉన్నావా అన్నప్పుడు ఇది జవాబు చేస్తే నాకు లవ్ ఉంది, ఐ లవ్ యు యాజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్, ప్రేమ ఉంది. దేవుడు ప్రేమ ఉందా అని అడిగినప్పుడు ఇది ఫిలో ఉంది అంటున్నాడు. స్తోత్రం. సహోదర ప్రేమ, ఆ ప్రేమ మనకొద్దు. మనకందరికి ఏముంది? సహోదర ప్రేమ. మనకందరికి ఏముంది? ప్రేమ ఉందా? స్తోత్రం. హల్లెలూయా. నీ అక్క చెల్లికి ఎందుకు ప్రేమిస్తున్నారు? ఆడలుండి ఏదైనా దొరుకుతున్నారు కాబట్టి ప్రేమిస్తున్నారు. అనేక ఎందుకు ప్రేమిస్తున్నారు? ఏదో పొందుకున్నారు తెలుసుకోండి బట్టి. దేవుడి ప్రేమ అది కాదు. ఈ చేప కంటే, తల కంటే, పడవ కంటే గొప్ప ప్రేమ. స్తోత్రం కలిగి. ఇది తాత్కాలికం. దేవుడి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అది ఈ రోజు సంఘములలో ప్రేమింపబడాలి. రెండో మారు 17వ వాక్యం 16వ వాక్యం. మరలా ఆయన ప్రేమిస్తున్నాడు. తెలుగులో కరెక్ట్ రాదు. ఫీలో ఆయన ఎక్కడ రాయబడింది? పీతరు చెప్పాడు, ప్రభా దేవా నాకేముంది? లవ్ ఉంది, ప్రేమ ఉంది. ప్రేమ లేదు. దేవుడు అడిగారు ప్రేమ, అగాపే ప్రేమ లేదు. అగపై ఉందని అడిగిన దేవుడు ప్రేమ ఉంటుంది. లేదు, అది లేదు. నాకేముంది? సహోదర ప్రేమ ఉంది. ప్రేమ ఉంది. ఫ్రెండ్షిప్ లవ్. సరే 17వ వాక్యం. మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాడు. నన్ను ప్రేమించుచున్నావా అని తెలుగులో కరెక్ట్ లేదు, ఇంగ్లీష్ లో చూడండి. మూడోసారి 17వ వాక్యం 21. He said to him for the third time, Simon, son of John, do you love me? తిరిగి అడిగారు, do you love me? అదే అడగాలి. దేవుడు అప్పుడు వరకు 2 సార్లు అడిగినది దేవుడు ప్రేమ ఉందా? అప్పుడు పీతర్ గారు చెప్పారు, నాకు ప్రేమ లేదు, స్నేహం ఉంది. ఏంటుంది? స్నేహం ఉంది. ప్రేమ లేదు, నాకేముంది? స్నేహం ఉంది. మూడోసారి దేవుడు ఏది అడిగారు? నీకు స్నేహం ఉందా? అదే దేవుడు అడిగారు. ఆయన చెప్పిన డైలాగ్ అడిగారు. స్తోత్రం. పీతర్ ఏది పలికారో దేవునికి అదే దేవుడు ఆ మాట పట్టుకొని పీతర్ దగ్గరికి దేవుడు దిగారు, కానీ పీతర్ దేవుడి దగ్గరికి ఎక్కలే. హల్లెలూయా. అందరు ఇక్కడ నా తోడుగా ఉందా లేదా? స్తోత్రం. యేసయ్య ప్రేమ నీ దగ్గరికి దిగి వచ్చినప్పుడు స్తోత్రం, నువ్వు యేసయ్య ప్రేమకి ఏం చేయలేదు, ఎక్కలేదు. స్తోత్రం కలిగిన
అని నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. క్రైస్తవ ప్రేమ ఆయన దగ్గరికి ఎక్కిపోయిన ప్రేమలోనికి రా. యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ఇది నిజము. నీ పాట విన్నప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు సాలూరు గట్టి ఎక్కినట్టుగా ఈ ఘాటి ఎక్కుతున్నది. సాలూరు ఘాటి ఎక్కినప్పుడు ఒకటి అమ్మ నాన్న ప్రేమ ఎక్కడ వరకు బంధువుల మిత్రుల ప్రేమ నూనె భార్యాభర్తల ప్రేమ వికసించిన పుష్పము తెల్లవరి సాయంత్రము స్తోత్రం. కన్న బిడ్డల ప్రేమ సమాధి వరకు అదే ప్రేమ. ఇది దాటింది. దాని దాటిన ప్రేమ స్తోత్రం కలిగింది కదా. వారే క్రైస్తవులు, వారే శిష్యులు. స్తోత్రం కలిగింది కదా. దేవుడు ప్రేమలో ఉన్న లక్షణం ఏమనగా తెలుసు. అందరికి ప్రేమించడం, అందరికి ఏం చేయడం. నచ్చలేని వాడు యాక్టింగ్ వద్దు, నటించద్దు. నేను ఇప్పుడు 2 మాటలు చెప్పిన కవలించుకొని ఇప్పుడు నైనా అది కదా కదా శాశ్వతమైన ప్రేమలు సోదర కలిగిరిగా. అంటే ఏసయ్య మమ్మల్ని ఎలాగ ప్రేమించారు? నీలో నీ ఏదైనా మంచితనం చూసి నిన్ను ప్రేమించారు. నాన్న ప్రేమించారు, ఏం మంచితనం లేదు. అటువంటి వాడు నన్ను దేవుడు ప్రేమించారు కాబట్టి నేను ఎప్పుడప్పుడు అక్కడ చూసినప్పుడు వేరే మనుషులకు ప్రేమించడానికి ఇష్టం. ఎక్కడ నా అటువంటి పావిని దేవుడు నన్ను ప్రేమించారు కదా. అప్పుడు వేరొక మనిషినికి ప్రేమించడానికి నో ప్రాబ్లం. ఎందుకంటే నాలో నీకంటే గౌరవం. అప్పుడు నిన్ను ప్రేమించలేదు. మనం అందరికీ ఎందుకు ప్రేమించలేదు? ఏదో ఒక లోటు పోయింది పట్టుకున్నా. ఎందుకు ప్రేమించలేదు? 199 ఉంది కదా. చూపించడానికి సమయం లేదు. అంటే వెళ్ళ పేపర్ లేదు, వైట్ పేపర్ ఉంటే నేను చూపిస్తాను అన్నమాట. స్తోత్రం కలిగినగా లేదు చెప్పండి. వైట్ పేపర్ లేదు, దేవుడికి స్తోత్రం కలిగిన. వైట్ కావాలి, నా చేతుల పేపర్ ఉంది, దేవుడికి స్తోత్రం కలిగినగా. వైట్ కావాలి, దేవుడికి స్తోత్రం. లేదు చెప్పండి గట్టిగా. సరే, ఇది మీరే చూసుకున్నారు. వెంటనే చెప్పండి, ఇది లేదు ఏం చూసుకున్నారు? ఇదా అదవంటావు నీ ఏదో చూస్తున్నారు. ఆ చుక్క నీ కూడా చుక్క అండి. నాకింద అది మనకున్న ప్రేమ అందండి. నీ ఒక్కటే చూసిన బాకి ఎంత మొత్తం బయటే చేసిన ఉపకారాలు. సోదరు చెప్పండి. ఈ ఒక్క చుక్కకు పట్టకుండా ఆ మొత్తం ఉన్న తల్లికి చూసండి. సోదరు అది చూడు. అది మనకి ప్రేమ. అది ఈ రోజు మార్చండి సోదరు. ఆ ఒక్క చుక్కకి చూడకుండా మరి ఆయన అర్థం నేనే చెప్పిన. అయ్యగారు అలాగే చెప్పారంటే నేను ఎందుకు చెప్పారంటే ఈ ఒక్క తప్పు చూడకుండా మొత్తం మేలు చూడండి. ఒక్క తప్పు చూడకుండా మొత్తం మేలు చూడండి. అప్పుడు స్తోత్రం. ఒక చక్క చూడకుండా ఒక్కడు తప్పు చూడకుండా మొత్తం ఏం చేయాలి? స్తోత్రం. అందుకని నిమ్మనగా అయ్యా ఆ చెల్లి అక్క అమ్మ నాన్న అన్ని కానీ పిలవడానికి కారణం నీలోనే మొత్తం మంచిదే చూసాడు. ఆ చుక్క మాత్రం నాకు కనిపించలేదు. స్తోత్రం కలిగింది. ఈరోజు మీటింగ్ వెళ్ళినప్పుడు నేను బాప్టిస్ట్ ఇచ్చిన కుర్రోడిని అన్ని చూసినప్పుడు ఇలా వెళ్ళిపోతున్నా.
ఎలాగా ముఖం చూపించమని వెళ్ళిపోతున్నాడు. నేను దూరంగా ఉండాలి, లేకపోతే ప్రైజ్లో చెప్పడం ఇది జరుగుతున్నారు. చూడనప్పుడు కూడా ఇలాగా చూపించి వెళ్ళిపోవాలి కదా. అందుకలా చూపించాలనుకుందా గంజాయి తాగి వీళ్ళని చాలా స్థితిలో ఉండినప్పుడు హల్లెలూయా. నా విశ్వాసాలు ఇచ్చిన కాணிకలు తీసుకొని ఆయనకి ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళి 3 నెలల వరకు బిడ్డ గ్లాసులు పెట్టారు, బయటికి వస్తే చచ్చిపోతాడు. అక్కడ వెళ్ళి ప్రార్థన చేసిన 3 నెలలు ఉండకుండా దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. ఇదన్నీ చేసిన తర్వాత ముఖం చూపించాల్సిన సందర్భంలో నేరే వచ్చి చెప్పడానికి, ప్రైస్లో వెళ్ళి చెప్పడానికి ఉంటే సరిపోవట్లేదు. స్తోత్రం. సైడ్ చూసింది. హలో, ఆమేన్. భర్త హాస్పిటల్ ఉండినప్పుడు అడిగి ఏమొచ్చింది, బాత్రూమ్కి వెళ్ళి కానీ అడిగి ఇది వచ్చింది 2. వీడు నడిచి వెళ్ళినప్పుడు ఏమైంది, అయిపోయింది. వీడికి కడగడానికి కావాలి చెయ్యి, ఆడి సొంత కొడుకు దగ్గర నేనే ఈ చెయ్యితో ఏం చేశాడు, నీలేసి కడిగారు పెద్ద మనిషి. నాడు నేను చావన ముందు ఆడు చెప్పిన మాట నేను నా గుండెలు ఉంది. స్తోత్రం కలిగింది. అటువంటి వాడికి ఇప్పుడు చూసినప్పుడు నాకు ప్రైజ్లాడ్ చెప్పడానికి ఏం లేదు, వేదన లేదు. మన వాళ్ళకి ఏం కడగేది ఉండదు. ప్రైజ్లాడ్ చెప్పడానికి వదిలి బాధ్యత. బాప్టిజం పొందిన కొడుకు నేనే బాప్టిజం ఇచ్చాను. మ్యారేజ్ చేసినప్పుడు బాప్టిజం పొందలేని వాడు మ్యారేజ్ చేశాను. మ్యారేజ్ చేసినప్పుడు వేరొకడు వచ్చి మ్యారేజ్ చేశారు. అది చూసినప్పుడు ఆడి తమ్ముడికి నేను తిట్టాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొందరు పాస్టర్ దగ్గరికి పిల్లలకు పంపించరు. పాస్టర్ దగ్గరికి ఎందుకంటే అక్కడికి ఎందుకు వెళ్తాం, 5 గంటలకు ఎందుకు మొత్తం చెప్పడం, నీకు మొత్తం చెప్పి గందరగోళం అయింది. నీకు చెప్పి గందరగోళం చేసావు. 5 గంటలకి వెళ్ళి చెప్తే 5 గంటలు నీకోసం ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. చెప్పేస్తున్నా మా పిల్లలకి కొందరు అలాగే చెప్తున్నారు. నీ 5 గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, మా ఇంటికి వెళ్ళకుండా నీ అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, నీ ఇంటికి అంటే 5 గారు ముఖ్యం, ఆడికి తెలిసి ఎందుకు వెళ్ళాలి. స్తోత్రం కలిగిందా. అమ్మా దైవదాసుని సహోదరి సహోదరులారా, దైవదాసునికి పిల్లలకి పంపించండి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దైవదాసుని బోధపరచాను. కొన్ని సలహా చెప్తుంది దేవుడికి. నీ ఎప్పుడు చెప్తే ఆడి తప్పు, నీ ఎప్పుడు ఏం చెప్తుంది, లోటుబాటు మన దగ్గర అది తప్పైతుంది. కానీ నీ గెలుస్తానమ్మా, నీ ఓడిపోదమ్మా, నీలో పవర్ ఉందమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారమ్మా. అలాగే చెప్పి పిల్లలకి ఏం చేస్తుంది, ఎచ్చరిక మాట చెప్పి పిల్లలకి గెలిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలిగింది. ఆస్తి దగ్గర నుంచి దూరంగా మన కొందరు పిల్లలు విశ్వాసులు అన్న ఫస్ట్ ముందుకు కూర్చున్నాడు, ఇప్పుడు వెనకకి వెళ్ళాడు. నీ జీవితం కూడా వెళ్ళక రోగం వచ్చింది. ఎంత వెనక్కి వెళ్తున్నా అంత నీ జీవితం కూడా వెనకే. మనకి వెనక్కి వెళ్ళడానికి గీరు లేదు, ఉందా? మనకి అన్ని బట్టికి ఏముంది, వెనక్కి వెళ్ళడానికి గీరు ఉంది. క్రైస్తవుడికి మాత్రం వెనక్కి వెళ్ళడానికి గీరు లేదు, ముందుకే. నా ఇంటిలో ఒక్కడు మనుషులు ఉన్నాడు అంటే అది ఇప్పుడు లేదు, అది అప్పుడు. ఆయన కారు ఎప్పుడు కూడా ఏం చేయడు, ముందుకెళ్ళిన వండి వెనక్కి తీయడానికి ఇవ్వడు. నేను అడుగుతాడు ఏంటి అది నన్ను చూడ అయ్యారు అని చెప్తుంది. నేను చెప్పాను అడిగారు ఎందుకు వెనక్కి, అలాగే వెనక్కి వెళ్ళకూడదంట. కొంచెం దూరం ముందుకెళ్ళి ఏం చేయాలి, తిరుగో, కానీ నీ ఏం చేయకూడదు. కలవరి బండి ఫస్ట్ తీసినప్పుడు ఆడు వెనకకు బండి తీయడు. చదవలేకపోతే ఒక 2 కిలోమీటర్లు వెళ్ళిపోయి ఏం చేయాలి, తిరిగి రావాలి. అది మంచి ఆలోచన. అదಕ್ಕೆ నాకు దొరికినప్పుడు నేను ఈ స్పోంజ్ అన్నది వెంటనే ఏం చేస్తుంది, తీసుకొని తీసుకుంటాం. స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలిగింది గాక. యేసు తోడుగా 3.5 సంవత్సరం తిరిగేది. ఆడు దొంగ అని యేసుకి తెలిసాడు. ఎవరు ఈడు ఇస్కరియోతు యోధ దొంగ అని తెలిసాడు. యేసు ఆడికి ఏం చేశాడు,
అప్పుడప్పుడే చెప్తారు, గతించారు కానీ ప్రేమించారు. ఆమేన్. ఏంటండి? గండించారు, గర్తించారు, ప్రేమించారు. కానీ గోదగారు నీలో ఉన్న మంచి గుణం ఉంది, నీ ఆశకి వదిలేదు. ఎన్ని గద్దించినప్పుడు కూడా మన విశ్వాసి ఆయన అనుకో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నీ మనసు, అందరి మనసు నాకు తెలుసు, నీ అందరి మనసు నాకు తెలుసు. దేవుడికి స్తోత్రం కలిగింది. మీరందరు ఎన్ని అంటే కొంచెం ప్రేమ ఉంది, కష్టం కానీ కొంచెం ప్రేమ ఉంది కానీ చూపించడానికి కష్టం. ఎందుకమ్మా, మనం ఏదైనా దగ్గర దిగిపోవాలి కదా. ఎప్పుడైనా ఈ ట్రైనింగ్లుగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఒక అమ్మాయి బ్యాగ్ అంది, ఇలాగ 2-3 బ్యాగ్ పట్టుకొని కూర్చున్నారు. ఇలాగ పట్టుకుని నిలబడినప్పుడు వండి ఇలాగ ఊగినప్పుడు ఈ కూర్చుని అమ్మ ముఖంలోకి వెళ్ళి బ్యాగ్ ఏం చేశారు, ఒకసారి అప్పుడు సోరీ చెప్పారు, మళ్ళీ ఊగినప్పుడు రెండోసారి, అప్పుడు సోరీ అని చెప్పారు, మూడోసారి కూడా కుదిరినప్పుడు సోరీ. ఈ అమ్మాయి వాళ్ళే తిరిగి అడిగారు, అమ్మ నీ ఎందుకు ఇన్నిసారి నా బ్యాగ్ నీ ముఖములు తల్లి చెప్పలే. అమ్మా నా దగ్గర దిగిపోతుంది తల్లి, ఇక్కడ దిగిపోవడానికి ఉన్నవాడు ఇక్కడ ఎందుకు కొట్టుకోవడం. ఇదన్నీ అర్థం దగ్గర మనము ఈ రోజు కానీ మనం చచ్చిపోతున్నారు, ఎందుకు కదా మనకి గొడవ. స్తోత్రం కట్టుగా మా దగ్గర ఈ రోజు ఎల్లుండి నేను వేరే మనుషులు వేరే దిగిపోగాలి. అందుకని మనం ఏం చేయకూడదు, గడవాడకుండా ప్రయత్నించండి. స్తోత్రం కట్టుగా అది మనలోని నుండి పరిమళ వాసనగా సంకల్పించుగాక. స్తోత్రం చెప్పండి. నా భార్యకి నేను ఇప్పుడు కూడా చెప్తున్నారు ఏంటంటే, 7 బారు వంట చేసిన అన్నం తినడానికి నాకు ఇద్దరికి దొరకలేదు. తర్వాత నీళ్ళు తాగేసి మన ఇద్దరు ఏం చేశారు, నేను చెప్పి ఇంకా వంట చేయొద్దు, మనం ఇద్దరు పడతా అని చెప్పి మన ఇద్దరికి నీళ్ళు తాగేసి నీరైతే పని మనిషినా. అప్పుడప్పుడు నేను ఇంటిలో వంట చేసిన, ఎప్పుడప్పుడు అతిథి గారు వచ్చి హెల్ప్ చేసిన. ఈ రోజు నీ చేయడా, ఈ రోజు నేను చేయడా అనేది నేను వెళ్తే నేను చేస్తాను, ఆడు వెళ్తే ఆడు చేస్తాను. మీరైతే కొట్టుకోవడమే. అక్కకి ఈ రోజు మందులు పెట్టేస్తారు, అమ్మకి ఈ రోజు జీవితాంతం మందుల్లో పెట్టాలి, చెల్లికి ఈ రోజు నిన్నే అక్క ఎప్పుడో కొట్టాలి. దేవుడి ప్రేమ ఉండే ఆడి చెయ్యలేకపోతే మనమైనా చేసి పెట్టేద్దాం. అదే ప్రేమ ఏంటి దేవుడికి. ఆడు చెయ్యలేకపోతే మార్త వల్ల మారదు. ఏసై ఉన్న ఇంటిలో మార్త ఉంది, కంప్లైంట్ వెళ్ళి మరియ ఉంది. మార్త వెళ్ళి కంప్లైంట్, మార్తకి ఎప్పుడు స్తోత్రం. హలో, నీ భర్త చేయలేకపోతే నీ చెయ్యి. ఆడు చెయ్యలేదు అనుకోని ఏం చేయవు, విసిగిపోయి ఆడు వచ్చి నా నోటిని పెట్టాలని ఆశ నీ తిరిగి పెట్టు, ఆశ తీరిపోదు. నీ భర్త నీకు నోట అన్నం పెట్టలేదు అనుకో, నీ తిరిగి పెట్టు. అదే ప్రేమ. అక్కడ నుండి పెట్టాలని ఆశతో కూర్చోకుండా నీ తిరిగి పెట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఉన్నారు. అప్పుడు కూడా రాదు, నాకు తెలుసు. ఈ ప్రేమ మొత్తం కడుపుల క్రిందకే తిరుగుతున్నది. స్తోత్రం కలిగి స్తోత్రం కలిగిన మోసం చేయన వాడుకున్నది. అది 2 సెకండే ఉంది, నాకు తెలియదు. నేను అక్కడ చూసుకొని చెప్తున్నాను. నేను నీ వేరే పాస్టర్ వల్ల కాదు, నాకు అన్న అక్కడ ఉంది. హల్లెలూయా. ఈ రాజనాయ్ గారు ఈ రోజు చేతులు ఏం లేదు, వాచలేదు, నాకు పైన ఉంది, నేను చూసుకున్నారు. స్తోత్రం కలిగింది. హలో, ప్రేమించండి. క్రైస్తవుడు ఎవరంటే ప్రేమించిన వాడే క్రైస్తవుడు, వారే శిష్యుడు. ఎప్పుడు ఏం చేయకూడదు, రిబెల్ మాట్లాడకూడదు, ఎదిరించేటట్టుగా మాట్లాడకూడదు, ఎప్పుడు అలాగంటి స్వభావం రాకూడదు. ఏదైనా ముహమ్మద్ నబీ ఇలాగ నడిచి వెళ్ళినప్పుడు ఒక కుక్క ఎక్కడికి చచ్చిపోతున్నా అందరూ శిష్యులు ఏం చేశారు, కప్పు కప్పు కప్పు
అని చెప్పినప్పుడు మొహమ్మద్ నబీ ఏం చేశారంటే ఆ కుక్క దగ్గరికి వెళ్ళాడు. కుక్క పళ్ళన్నీ పువ్వు, ఏ పువ్వు అంటే మళ్ళీ పువ్వు ఉంది కదా, తెల్లగా ఉందండి. వారికి అందరికి ఏంటి రోత కనిపించింది, కంపు, వీడికి మాత్రం పంటలో ఉన్న అందం కనిపించింది. అది నీ ఎందుకు కనిపించలేదు? అని మంచిది కాదు కదా. నీ భర్త మంచివాడు కదా, నీ భార్య మంచివాడు కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కేకులు ఎలా దొరుకుతున్నాయి? స్తోత్రం నీ నీ ఆ ప్రేమ చూపించినప్పుడు దేవుడి ప్రేమ నీలోనికి నదిగా వస్తుంది. 2 వారం నీ అల్లుడు, నీ కొడుకు, కూతురు అందరి నీ ఇంటిని ఉండొచ్చా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక వారం నీ అత్తగారు నీ ఇంటికి వచ్చి ఉండొచ్చా? హల్లెలూయా. ఆ ప్రేమ వద్దు. హలో, హల్లెలూయా. మమ్మల్ని పంపించండి. చెప్పడానికి ఉందండి అని మనసారి మైక్ ఆపేయాడు, అర్థం చెప్పారు. నోరు లేదు, మైక్ కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు. నేను చెప్పినవాడు ఇష్టం లేని వాడి ఇంటికి వచ్చినప్పుడు, హల్లెలూయా, ఇష్టం లేని వాడి ఇంటికి వచ్చినప్పుడు ఏది నా సంఘం విడదీసి తీసుకొని వెళ్ళిపోయిన ఒక పాస్టర్ ఇంటికి వచ్చినప్పుడు వాడికి అన్నం పెట్టారు, ప్రార్థన చేసి వెళ్ళిపోయిన డబ్బులు కూడా పెట్టారు. నా భార్య వచ్చి అడుగుతుంది, అయ్యా ఎటువంటి మనసు దేవుడు కంటే మనసు దేవుడు అండి అని ఆడి నన్ను ప్రేమించడం చూసినప్పుడు వీడికి ప్రేమించడానికి ఏంటి లేదు. హల్లెలూయా. ఇది నా సంఘం మాత్రం కాదా తీసుకొని వెళ్ళారు, ప్రాణం తీసుకెళ్ళారు కదా, నన్ను చంపలేదు కదా. నేను అండి నా వంటి పాపి మనుషులకి దేవుడు నన్ను ప్రేమించాడు. హల్లెలూయా. అది చూసినప్పుడు ఇతనికి ప్రేమించడానికి మనసు వచ్చారు. మనసు వచ్చాడు. నీలో నీళ్ళకి తిరిగి చూడు, నీ ఎటువంటి వాడు ఎప్పుడమ్మా నీ పట్టిన రోజు నుండి నీ చేసిన ఏది ఒక 16-18 వయసు నుండి నీ చేసిన పద్ధతి మొత్తం నోటికి రా. హల్లెలూయా. కన్ను మూసి అది మొత్తం ఏం చేశారు, ఒంటరిగా ఏం చేయాలి, కూర్చి ఏం చేయాలి, నమరండి. నవరనేను మాత్రం తినండి, నమిరినది మాత్రం తినండి. నవరణం నవిరనిది మాత్రం తినండి. అది నీ చదవలేదా? నవరినాడు చిన్నడు కాదు. 11 సారీ, ఒక ఆ వాక్యం వచ్చింది, వీడికి ఏం తెలియదు, వీడి నన్ను కన్ను తెరిచి చూసి కాబట్టి లేవే గంట 11 అధ్యాయం దగ్గర దేవీయకాండం 11 అధ్యాయం దొరికిన వాడు చూడండి. నేను సంఖ్యాకాండం 11 దేవీయకాండం ఎప్పుడు మూసాడు. సెకండ్ లో 3:11 కదా. అది కాదు, ఐదమ్మాకి 4 నుండి కిందకి 11:4. నెమరు వేయి వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటి నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండి 2 రెక్కలు గలది గాని అది నెమరు వేయదు గనక అది మీకు అపవిత్రము. వాటి మాంసం మీరు తినకూడదు. అదండి, నెమరు అయిన మాత్రం ఏం చేయొచ్చు, తినచ్చు. ఎవరికి నీ కూడా వాక్యం విని అలాగే ఉండాలి. హల్లెలూయా. నీ కూడా వాక్యం విని ఆమేన్ ఆమేన్. ఎవరిన జంతువు అయితే దేవునికి పరిశుద్ధం. ఆమేన్. హలో, ఇలాగ కాక వాక్యం వ్యాఖ్యానించిన ఆమేన్. విశ్వాసి కూడా ఏం చేయాలి, ఎవరు చేయాలంటే నిన్న వాక్యం చేయాలి. ఎవరు చేసే నీ పరిశుద్ధం. కొరికి ఎవరు చేయలేకపోతే అనుకో అంతా డూమ్ అపవిత్ర.
సోదరు పుక్కుతున్నారు నా మాట దేవునికి. ఇప్పుడు శిష్య రావాలంటే సిలువ మోయాలి. ఆమేన్. ఒకటి శిష్య రావాలంటే ఏం చేయాలండి? సిలువ. ఒకటి. రెండు శిష్య రావాలంటే నీ ఏం చేయాలి? అందరికి ప్రేమించేది. ఇది శిష్యులు అంటే క్రైస్తవుడు 3 వాక్యాలు ఉంది. ఆ 3 వాక్యాలు ఇంకా ఒక్క వాక్యం అని చెప్పాలి, ఇంకా 2 వాక్యం కూడా ఉంది. అది ఒక్కొక్క రోజు అని చెప్తానండి. దేవునికి స్తోత్రం కలిగి గట్టిగా దేవుని స్తోత్రం కలిగి. సరి అయిన క్రైస్తవుడా లేదా ఒక క్రైస్తవుడు ఎవరంటే శిష్యుడు. స్తోత్రం. శిష్యుడు ఎవరంటే సిలువ మోసినవాడు. శిష్యుడు ఎవరంటే స్తోత్రము ప్రేమించిన వాడు. ఎవరికి? అందరికి. ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినగా. దరిలో నా ప్రేమలన్నీయు క్రీస్తు కలువరి ప్రేమ కలిగిన మనకు ఆచరించును ప్రేమ యేసుని ప్రేమ